అయ్యో పట్టడం లేదు. కొలతలు సరిగ్గానే తీసుకుంటే ఎందుకు పట్టడం లేదు? ఎందుకమ్మా అలా ఖర్చుకునేది అలాగా విరుచుకు పడతావు? ఇందులో ఏదో మిస్టేక్ జరిగింది. టింగ్ టింగ్. రాత్రి నువ్వేం కొడుతున్నావు? పప్పు దోసకాయ. అది అక్కడే ఇరుక్కుంది టోటల్ గా మొత్తం పాయింట్ అంతా. పప్పు దోసకాయ కూరకి నా జాకెట్ గుండెలు పట్టపోవడానికి ఏమిటి సంబంధం? ఉంది. బాగా ఇష్టం కదా నీ లెవెల్ వేసుకొని తినుంటారు. గ్యాస్ పైకి తినండి, కొలతలు తేడా వచ్చినాయి. సాయంకాలం వరకు చూస్తాను. గ్యాస్ దిగాక గుండెలు పట్టలేదనుకో నీ గుండు కొట్టిస్తా. ఏంటంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. గుండు కొట్టించుకోవడానికి మాకు అవతల పెద్ద తిరుపతి, తప్పితే చిన్న తిరుపతి. ఇంట్లో బంగాళదుంపలున్నా ఉన్నాయి. అయ్యంటే మీకు ఇష్టమేనా? బాగా ఇష్టం. బాగా ఇష్టం కదా ఇంత బంగాళదుంప కూడా తిన్నారనుకోండి, డబల్ గ్యాస్ పెరిగిపోతే పై గుండెలు పట్టుపడి పగిలిపోతాయి. వెళ్ళండి రే. చూస్తామేంట్రా? సెకండ్ క్యాండిడేట్ బిలు. పచ్చగడ్డి మోసేసి పడుచు పిల్ల నీ పవిట కొంగు. ఆపో ఆపో, నీ మోపు సంగతి నేను చూసుకుంటాను కదా. ఈ మోపు వేసుకొని 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే టౌన్ లో ఈ మోపుకి ఎంత ఇస్తారా నీకు? 5 రూపాయలు. 5 రూపాయల? ఈ మోపు 5 రూపాయలు అంటే చీపే. ఇదిగా నేను 10 రూపాయలు ఇస్తా, నాకు ఇచ్చేయి. గడ్డి మీరేం చేసుకుంటారు? తింటారా? పక్కేసుకొని పడుకుంటాను. నీకెందుకో ఇసుకలే. సరే అదా ఎక్కడికి రా నువ్వు? అది దింపడానికి. నువ్వు దింపేది పచ్చగడ్డి 10 రూపాయలకే పడుచు పిల్ల. నేను దింపుతా కదా. అదే ఈ ఎర్ర బుజ్జి పుట్టింది నల్ల ఫ్యూడ్ కోసం. ఎవడన్నా చెయ్యెత్తే నేను చెయ్యేసింది అందుకు కాదు, పండగ వస్తుంది కదా కొత్త జాకెట్ కుడదామని, అందుకన్నమాట. ఇదిగో తీసుకోండి. ఏంటి అలా పిచ్చి మొహం చూస్తావు సన్నాసి? నీకు చెప్పి చెప్పి నానూరు పడిపోయింది. ఇప్పుడు నేను తయారు చేస్తాను చూడు, బ్రహ్మాండంగా కుట్టేది పెడతాడు. ఏంటి నా పొంద కొట్టడం? ఆడపిల్లల బట్టలు ఎలాగైనా కుట్టేది. ఈ జాకెట్ కుట్టింది నువ్వేనా? టింగ్ 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 టింగ్. ఇది మనం కుట్టిందే. అదే బుద్ధుండి కొట్టావా అని అడుగుతున్నాను. అదేంటండి అలా మాట్లాడతారు? ఎవరట్టా కుట్టమంటే అట్టా కుట్టడానికే మేము ఇక్కడ కొట్టు పెట్టాం. మీ చెల్లెలు ఊపుకుంటూ వచ్చి యుద్ధ భూమిలో విజయశాంతి టైపులో కుట్టమంది. కింద ముక్క పైన 2 ముక్కలేసి లైఫ్ ఇచ్చి కుట్టా. అవునక్క, నేనే కొట్టమన్నాను. నన్ను ఆరుమయ్యవే. ఏదో తెలుసో తెలియకో చిన్నపిల్ల కొట్టమంది అనుకో. రేపు బండి చక్రంలో సిల్క్ స్మిత్ లాగా కొట్టమంటుంది, కొడతావా? సిల్క్ స్మిత్ ఏంటంటే ఆది మానవులో లేడీస్ వేసుకుంటారు చూడండి, ఆకెట్టి తోలు మొక్కెట్టి కుడతామండి. ఎర్ర పూచి నల్ల భీముడి తీసుకొస్తుంది. వీడేనా? వీడే. నీకు ఆవుందా? గేదుందా? దున్నుందా? లేదండి. ఎద్దుందా? లేదండి. ఆబోతుందా? లేదు బాబోయ్. గడ్డి తినే అలవాటు ఉందా? లేదండి. మరెందుకు కొంటున్నావు గడ్డి? గురూజీ మీ చెయ్యి ఉందండి, పులి పంజా ఉన్నట్టుందండి. అసలు మీ ఫేస్ కి మీ పొగరికి ఈ డ్రెస్ కుట్టిన ఎదవెవడండి? ఫస్ట్ క్లాస్ అయిన పులి చర్మం తీసుకొచ్చి మీకు ఏ క్లాస్ డ్రెస్ కుడతానండి. దాని గోడతోటి మీకు బటన్స్ గుండెలు కుడతానండి. నేను అడిగింది దాని దగ్గర గడ్డెందుకు కొన్నావు అని. వస్తున్నాను. ఇప్పుడు ఆ విషయానికి వద్దామని. ఆహా గురూజీ, ఈ మీసమేంటి గురూజీ? కొర్ర మీసాల నా రాజా, నా రవ్వల రాజా, నా లగముకి కోజా. ఆహా, మీసాల మీద నిమ్మకాయలు నిలబెడతారని విన్నాను గాని మీ మీసాల మీద దబ్బకాయలు నిలబెట్టండి. రే దబ్బకాయలు తీసుకురా, దబ్బకాయలు. నేను అడిగింది దాని దగ్గర గడ్డెందుకు కొంటున్నావు అని. అయ్యే బాబోయ్, మీరు ఆ గడ్డి విషయం మర్చిపోరా అండి? మర్చిపోతాను, కానీ నువ్వు ఇలాంటి చండాల పనులు చేయడం మర్చిపోకపోతే ఇక్కడ నీ కొట్టు ఉండదు, కుట్టు మిషను ఉండదు. ఓరు నువ్వు ఇక్కడ నిలబడిపోయాడ్రా? ఎంపీ గారింట్లో పెళ్లి, అందరికీ భోజనాలే. చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలు. ఓ చట్రసోపేతంగా భోంచేయచ్చు, లోపలికెళ్ళరా. పిలిచి ఉమ్మేయించుకోవడం అంటే ఇదేనండి బాబు. ఎదుగా రమ్మంటానండి. రానోళ్ళు రమ్మానో, వచ్చేవాళ్ళు పొమ్మానో, లోపలికెళ్ళి భోంచేవా ఏంటి? ఏంట్రా నీ అబ్బా, అనవసరంగా తల్లి బిడ్డలు ఎడగొట్టారు కదేంట్రా? అంటాంట్రా మేము గుడ్డలు మాత్రం కత్తిరించుకుంటారా? ఆడు తల్లి గుండెకాయలే కత్తిరించాడు కదేంట్రా? ఓరు అంట. ఇంతోటి పెళ్లికి పెద్ద రసాలు, చిన్న రసాలు, చెరుకు రసాలు.
అన్ని నువ్వే తినట్టు పదన్నా. బాబాయ్ బాబాయ్ చచ్చిపోయాను బాబా. కాసేపు ఓర్చుకో బావా, శివాజీ అరెస్ట్ అయ్యాడుగా. బాబు డాక్టర్, నువ్వు కాళ్ళు ఇచ్చేస్తున్నావా కట్టుకెళ్తున్నావా? నిలబడాలంటే బొంకిలు ఇచ్చామన్నారు మీ బావగారు. భూమిక పొద్దా, నువ్వు మనుషులు డాక్టర్వా పశువులు డాక్టర్వా? నీ ముఖానికి ఆ డాక్టర్ చాలు గాని అబ్బాయ్. బావా, ఆ, ఒక కాలు చెయ్యి విరిగితే తప్ప అటెంప్ట్ మర్డర్ కేసు కింద 7 ఏళ్లు జైలు శిక్ష పడదు వాడికి. అప్పుడు 2 కళ్ళు 2 చేతులు విరిచేస్తే టోటల్ గా 14 సంవత్సరాలు వనవాస టైప్ లో ఉంటుంది. బాలవాక్కు బ్రహ్మవాక్ అన్నారు. ఇది చెల్లమ్మా! నువ్వేనా చెప్పమ్మా? చూడన్నయ్య, కాళ్ళు చేతులు విరిగితే 6 నెలల్లో అతుక్కుంటాయి. వాడిని జీవితాంతం జైలుకి పంపించాలి కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకో అన్నయ్య. అప్పుడు కానీ నీ పేరు పేపర్లో పడదు మావయ్య. ఏయ్ ఆ? రేపు పేపర్లో ఇదేమిటి? లేకపోతే పడదు. ఎముకలు విరిగితే పటక్కమని సౌండ్ వస్తుంది, ఇక్కడ బొమ్మ చికెన్ సౌండ్ వస్తుంది. అందుకేరా వాడి కొడుకు బంచిక్ అంటాడు. అది వాళ్ళ భూమికల్లోనే ఉంది. ఆహా. విను. ఏడి అబ్బా. అక్కడ బంచిక్ బొమ్మ అవుతుంది, ఇక్కడ తీరిక కూర్చున్నారండి. ఇక్కడ మీ నాన్న ఎముకలు బంచి కనిపిస్తున్నారా బావా? రాజలక్ష్మి భీముని కలెక్టర్ ఆఫీస్ కి తీసుకెళ్ళిందంట. కలెక్టర్ ఏమన్నా చుట్టం ఏంటరా దాని మాట వినటానికి? అయ్యో దాని పెద్ద కొడుకే కదా నాన్న కలెక్టర్. ఆపరా, ఏమిటి ఏమిటి తప్పు? అయ్య బాబు ఏమిటి డప్పు అని ఇప్పుడు అడుగుతున్నావు? డప్పు కొట్టడం మొదలెట్టినప్పుడే నేను అడిగా, చెప్పలేదు. ఏమిటమ్మా ఆలస్యం? ముహూర్తం దాటిపోతుంది, త్వరగా కానివ్వండి. ఏంటి ఏంటిది? అయ్యో, అబ్బా అబ్బా ఐ, అబ్బా ఏమిటి ఏమిటి ఇదంతా? ఏమిటిది? కానీ అయ్యో ఏంటండి? హారతి గై కొనుమా. నాన్న, ఏమిటి తతంగమంట? ఒరే భీముడు, నీకేమన్నా తెలుసంట్రా? తెలుసండి. ఆ? మా గూడెంలో పోలేరమ్మ జాతరలు చేస్తాం కదండి, చేస్తారు. అప్పుడు దొన్నపోతుని వేస్తాం కదండి, చేస్తారు. ఇట్టాగే పూజలు చేస్తామండి. అబ్బా కరెక్ట్ గా చెప్పావు భీముడు. మీ అబ్బాయి తగలబెట్టిన ధాన్యం ఖరీదు 15 లక్షల రూపాయలు. అది ఇచ్చినా సరే, 5,000 ధాన్యం బస్తాలని మిల్లులోంచి తోలించినా సరే 24 గంటల్లో ఇప్పుడు జరిగిన పూజకు అప్పుడు బలి జరుగుతుంది. డబ్బు కట్టకపోతే రేపు నువ్వు సూర్యుడిని చూడవు, సూర్యుడు నీ శవాన్ని చూస్తాడు. పదండ్రా. బావా, రేపు పొద్దున్న నీ కొడుకు ఫోటో పేపర్లో పడిపోద్దే. కాళ్ళ చక్రం గిర్రున తిరుగుతుంది, నాకు చావు దగ్గర పడింది. రేపు సూర్యోదయం అవ్వగానే అయ్యో చక్రం కూడా ఆగిపోయింది. అంత బెంబేలు పడిపోతావేంటి? శివాజీ గారు నేనేం చేయలే. చూడు జాకెట్ల జాకి, ఆ శివాజీ గాడు నన్ను చప్పుట పెట్టరా, నాకు నీరు చచ్చుట పెట్టరా? నీకు నువ్వు చచ్చుటే బెటర్. ఎండలకు ఎందుకంటే ఆ. ఇప్పుడు నీకు నువ్వు చచ్చిపోవాలనుకున్నావు అనుకో, ఓ. ఫ్యాన్ గురేసుకొని చావచ్చు, చావచ్చు. రైలు కింద తడగా పెట్టి చావచ్చు, చావచ్చు. ఎలికల మంది తిని చావచ్చు. చావచ్చు. మరీ అంత కాదనుకున్నావు అంటే సైలెంట్ మింగి ఫట్టక్ మంది చచ్చిపోవచ్చు. చచ్చిపోతాను. కానీ ఆడి నిన్ను చంపాలనుకున్నాను అనుకో, ఓ. ఇప్పుడు పిచ్చి కుక్కను తరుగుతారు తెలుసా నీకు? తెలీదు బాబు, నాటు పందిని తరుగుతారు తెలుసా నీకు? లాంగ్ లో చూశాను. క్లోజ్ గా చెప్తా విను. ఆ, నాటు పందిని తరుగుతా ఉంటే అది పరిగెడతా వెళ్తా ఉంటది, ఆ. వెనకాల తరుగుతా ఉంటారు, తరుగుతుంటారు. చేతిలో బరిసి ఉంటది. ఆ. అది పరిగెడుతుంటది, ఆ. వెనకాల తరుగుతుంటారు, ఆ. చేతిలో బరిసి ఉంటది. ఆ. అందుబాటులోకి రాగానే అబ్బా! ఉరుకోయా, కసక్కే. ఉరుగా. శివాజీ గారు మా బావనే చేయడానికి పందెం. పందెమా? ఎంతైనా పందెమా? అంతే. ఎంతైనా పందెమా? ఎంతైనా. 5 రూపాయలు వేసుకో. అయ్యో, ఆఖరికి నా తల ఖరీదు 5 రూపాయలు 5 రూపాయల 50 పైసలు పందాలేసుకునే లెవెల్కి దిగజారిపోయిందా? ఈ టెన్షన్ నేను భరించలేను. ఇంటికెళ్ళి మందు కొట్టి నిద్రపోతాను. హలో, బతుకుంటే రేపు కలుద్దాం. హెడ్ హెడ్ జాగ్రత్త. నీ తల తీస్తాడా లేదా అని. ఆ, అర నిమిషములు 5 రూపాయల 50 పైసలు వచ్చి నా తలకాయ వెల గోలికాయ లెవెల్ కు పడిపోయింది. హతవిధి. బాగా తుడవరా. అక్కడ శివాజీ నా తల తీసాడని పిల్లలు గోలికాయలతో పందాలు కాస్తుంటే మీరు ఇక్కడ తీరిక మెక్కుతున్నారా? నీ తలకేం అవ్వదు గానీ కూర్చోరా. కోడి కూర వేడివేడిగా తిందు గాని పొయ్యి మీద ఉంది. భీముడు, ఆయ్. ఆ కోడి ఎగురు పట్టా. చేస్తున్నానండి. ఏంటా చూపు? ఆ కూర వడ్డించు. వడ్డిస్తున్నానండి. ఆగు. ఆ కూర నువ్వు తినరా. అయ్య బాబు, ఆ సాల్ కూర నేను తినడం ఏంటండి? ఆసాములు చంపటానికి వండిన కూర రాది. ఆడిని చంపుతున్నట్టు నాటకం ఆడి ఇంటిల్ల పాదికి విషం పెట్టి చంపమని నిన్ను ప్రయోగించారు. అందుకే వద్దని నాకు కమతం చేస్తున్నావు.
ఏమిట్రా అలా నిలబడి చూస్తావు? కూరతేను వాడు తిన్న తర్వాత మనం తింటే అది ఎంగిలి కూడు కదా తల్లి చెల్లి. నువ్వు నోరు మూయి. తినరా. అయ్య బాబోయ్, ఎన్నాళ్ళు మా నోటికాడ కూడు దొరల తింటం చూశానండి. దొరల నోటికాడ కూడు మొట్టమొదటిసారి తినబోతున్నానండి. విధి లిఖితం. చూస్తున్నాడు, సెలెక్ట్ చేసుకుంటున్నాడు, ఇక తింటాడు. ఒక ముక్క తిన్నాడుగా, విషయం లేదేమో తల్లి చెల్లి. ఇక మిగిలింది మనం తిన్నాం. ఉండరా, ఇంకో ముక్కలో ఉందేమో. నాన్న, వాడు కోడి మెడలు వాటి తొడలు కసకసా నమిలేస్తున్నాడు. ఇక ఆపమను. తిననీరా, ఆ. ఇంకో ముక్క తినని. ఇంకా తిన్న తర్వాత మన మిగిలేది ఏమిటి? చీకేసిన ఎముకలు, పీకేసిన బొచ్చు తప్ప. విషయం కలిపాడో లేదో తెలియాలిగా. ఆ, కలిపుట్టే ఈ పాటికి కావాలిగా. ఒరే సుంచా, ఈ మధ్య సైనైడ్ తిని వాళ్ళు చచ్చి మనల్ని చంపే సూసైడ్ స్క్వాడ్ వాళ్ళు వచ్చారట. వీడు కూడా ఆ బాబతేమో. ఏమిటో మొత్తం తినేశావమ్మా? పాపం ఈ చిన్ని ముక్క ఏం పాపం చేసిందని దీన్ని మాత్రం వదిలేశావు. లాగించు, పీకి ఒక పీక్. తీర్చాడు లాలా. తిరగబోతే ఈ కూడా వేసే కరివేపాకు లీఫ్ కూడా లేకుండా క్లీన్ గా నాకేశాడు. అపరా నీ కాగ్గోలా, రేపు మళ్ళీ కోడిని కోసుకుందాం. తింటానికి ఈయన ఎక్కడ బతుకుంటాడండి రేప? ఆ శివాజీ బాబు తలకాయ కోసి సంచులు వేసుకెళ్ళిపోతానని చెప్పాడు కదా. నాన్న జోగిడీలు, ఈ దండ వేసిన నాశ్రది. ఏమిట్రా ఈ పిచ్చానందం? ఏముందండి, సూర్యోదయం అయ్యే లోపల శివాజీ గారు మనోడు తలకాయ తీసుకెళ్లేదు కదా, అందుకని. నిజమే నిజమే. నమస్తే నాన్న. పిచ్చి నాయన, నా కొడుకు మీద చేయి వేయడానికి వాడికి ఎన్ని గుండెలు? అవును, పోయేది నా తలకాయ కానీ నీ తలకాయ కాదుగా. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ఏం చేసావురా? 5,000 బస్తాల ధాన్యాన్ని ధాన్యాన్ని శివాజీకిచ్చి ఇచ్చి 5,000 బస్తాలు ఇచ్చావా? లెగ్స్ పట్టుకుంటాను. చెప్పు వేముడు, నా తల్లి చెల్లిని నువ్వు మాయ చేసి ఎత్తుకెళ్ళావా, లేక నా తల్లి చెల్లి నిన్ను చూసి చిత్తయి మమ్మల్ని చెత్త చెత్త చేసిందా? చూడు బాబు, నిజం చెప్పకపోతే నాకు పాపం, నిజం చెబితే మీ కుటుంబానికి శాపం. పాపము శాపము. అయ్యో. ఇంకా అర్థం కాలా? బావిలో పూడికి తీసినంత శుభ్రంగా చెబుతాను. నేను చెప్తాను బుల్లబ్బాయ్. వస్తున్నాను. దా దా దా. చెప్పు. ఇప్పుడు ఇప్పుడు పంచాయతీ ఆఫీస్ అదే కదా? అదే. మీసాల భీముడి ఇటు వెళ్తుంటాడు కదా? అక్కడే వెళ్తాడు. మీ అమ్మ అక్కడ కూర్చుని ఉంటది కదా? అక్కడే కూర్చుంటుంది. అయ్యి బాబాయ్, నేను చెప్పలేరు బాబాయ్. ఏయ్, చెప్పరా. పంచాయతీ ఆఫీస్ అదే కదా? అదే. మీసాల భీముడి ఇటు వెళ్తుంటాడు కదా? ఇదే. మీ అమ్మ అక్కడ కూర్చుని ఉంటది కదా? అక్కడే నేను చెప్పలేరు కూర్చుంటుంది. బాబాయ్, నేను చెప్పలేరు. ఓయ్, చెప్పరా. ఒరేయ్, నా చెప్తాను. కొడుకా. నీకు హార్ట్ అటాక్ లేదు కదా? లేదు. నీకు కాబోయే చిన్నాన్న, ఆ, నీ తల్లి చెల్లి ఆ. ఫస్ట్ నైట్ జరిగింది నా కొట్లోనే బాబోయ్. నా కొట్లోనే, నా కొట్లోనే. తల్లి చెల్లి. బాబోయ్, నువ్వేం బెంగెట్టుకోకు. ఆ పురుగుల మందులు అన్ని శివరావు గారి మొత్తానికి పంచి పెట్టేశాను. వాళ్ళేమో పత్తిశాల మీద జల్లేశారు. ఈవేళ రేపు పత్తి పూలు అన్ని పట్టుకొని రాలిపోతాయి. ఆ విషయం పేపర్ లో పడిపోద్ది. ఊరుకో బావ, నల్లటివని చిక్ బొమ్మలు కావు, తెల్లటివని చిక్కులు కావు. ఏమిట్రా గొడ్డలు నడుతున్నావు? అయ్యో నాన్న, ఏడవకుండా చెప్పు. ఇది పట్టుకో. అయ్యో, ఏమిట్రా ఈ పిచ్చి వేషాలు? పిచ్చి వేషాలు కాదు నాన్న. పరశురాముడు ఏం చేశాడు? తల్లిని చంపాడు. ఎందులకు? ఆవిడ శీలం మంచిది కాదని. నేను కూడా తల్లి చెల్లిని. ఏయ్! నీకేమైనా పిచ్చెక్కిందా? అయ్యో పిచ్చి తండ్రి, ఇప్పుడే జాకీ ఒక అశుభవార్త చెప్పాడు. ఏమని చెప్పాడురా? ఆ నల్ల భీముడు నా తల్లి చెల్లిని జాకెట్ల కొట్లో పెట్టి ఈ అమ్మ కడుపు మాడ. ఈ వార్త బయట ఎవరన్నా విన్నారంటే మనందరూ ఆ పురుగుల ముందు తాగి చావాలిరా. నోరు మూసుకో. ఇదేంటి గురు? అక్కడ బ్యాంక్ వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ గాలి తీసేస్తున్నా. అమ్మో, గొడవ అయిపోద్దేమో. ఏంట్రా గొడవ అయ్యేది?
ఊరు చివరిని ఏమంటారా పొలిమేరా అక్కడ ఇస్తా ఫినిషింగ్ టచ్. నమస్కారం అండి. ఏంటండి మా ఊరు నుంచి నడిచొస్తున్నారు? ఈ ఊరేనా బాబు మంది? అవునండి. గొప్పూరు. మీ ఊళ్ళో సాంఘిక బహిష్కారం, టైర్ లో గాలి తీసేశారు, వాకింగ్, వాటర్ ప్రాబ్లం. గొంతు దాడిపోతుంది. అయ్యో గొంతు కాలిపోతుందండి. వాటర్ ప్రాబ్లం అండి. ఇగోండి బంగారం లాంటి నీళ్ళండి. తల్లి గోదావరి పొంగి పొర్లిపోతుందండి. ఇది తాగండి. చిచ్చి అనిలా ఏంటి చిచ్చి అండి? ఈ నీళ్ళని చిచ్చి అంటారండి. లేత కొబ్బరికాయ నీళ్ళండి బాబు. ఎరా ఈ నీళ్ళే కదండి వరిచేలోకి వెళ్ళేది. అవునండి. ఈ నీళ్ళు తాగే కదా వరి మొక్కలు మొలిసేది. అవునండి. మరి ఐదునే కదా మనం బతుకుతున్నా. అవునండి. అవునంట అవునండి. దయచేయండి. పదండి. తాగండి. కూర్చోండి. అది కూర్చోండి. ఇదేంటయ్యా బాబు ఎంత మట్టిగా ఉన్నాయి, తాగొచ్చా? చూడరా మట్టి నీళ్ళు అంటారా? మనం పుట్టింది ఎక్కడ మట్టిలోనే కదా. అవునండి. మనం చచ్చిపోతారా కలిసిపోయింది మట్టిలోనే కదా. అవునండి. మరి మట్టి నీళ్ళు అంటాడేంట్రా? అవునండి. అవునండి అంటాడు. మీరు తాగండి, లేకపోతే నాకు ఆసిపోద్ది. ఏమండి ఏమండి ఏ మాట మాట చెప్పుకోవాలండి. ఓసారి తలకాయ పెట్టి చూడండి. ఏటా ఇది? ఏంటే ఒకవైపు రైతులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతుంటే జీప్ ఎక్కి ఫైల్స్ తీసుకొని అప్పులు వసూలు చేసుకోవడానికి వచ్చారంటే అప్పులు వసూలు చేసుకోవడానికి. వెళ్ళండి. అందుకే ఇచ్చాక ఫినిషింగ్ టచ్. సోమవారికి పెసరట్టు ఉప్మా, అల్లం చట్నీ వేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించి. ఒరే సొంటి, నేను ఇంటికి వెళ్ళొస్తాను. ఫ్యామిలీ వెయిటింగ్. వాళ్ళందరినీ తీసుకుని ఏదైనా మంచి హోటల్ దగ్గర టిఫిన్ చేసి వస్తాను. హోటల్ జాగ్రత్త. అయ్యా అయ్యా, ఆ ఇడ్లీ దోశ పెసరట్టు తమరి చేతులతో ఇప్పిస్తే. ఏంది ఇచ్చేది? ఇవ్వను. ఎవరా? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి అంట? నువ్వేమన్నా మనసు సంతోషపెట్టడం కోసం దానకంటుడు, ధర్మ ప్రభువు, శివ చక్రవర్తి, బొంగు బోసానం అన్నావు. నేనే